అఘోరి రష్మిక కిడ్నాప్ వ్యవహారంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా వాళ్ళను పక్కన పెట్టి రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగుతున్నారు. గత ఎపిసోడ్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి అఘోరి మామిడికాయను దొంగిలించడంతో కేసీఆర్ ఆంధ్ర బోర్డర్ దాకా వెళ్లి వెనక్కొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ రంగంలోకి దిగారు. ఇక ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్ మన వైరల్ కామెడీ 3.0 లో చూడండి. ఓవర్ టు కేఏ పాల్. నేను అఘోరి గాడి దగ్గరికి వచ్చాను, ఈ పేడుమూతి గాడి పని పడతాను, ఈ రష్మికకు బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఒరే కోతి మోహన్ నాయలా, ఏట్రా నువ్వు చేస్తున్న పని? ఏయ్ పాలు, నువ్వెందుకు వచ్చావు? నేను శాంతి దూతన్రా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటారా జఫా నాయాలా? ఏంటి శాంతి దూత? శాంతియుతంగా మాట్లాడడం అంటే ఇలా అరవడమా? నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు. నరులెవరు నడవనిది ఆ రూట్లో ఈ పాల్ నడిచెదరు. నిండు చంద్రుడు ఒకవైపు, ఈ కేఏ పాల్ ఒకవైపు. ఏట్రా ఆలకిస్తున్నావా? పాల్ మామా నువ్వు వచ్చావా? నా కోసం ఏం తెచ్చావు? దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మలుపులు కోసుకొచ్చా. ఏంటి పాలు, నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? గుడ్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్, వండర్ఫుల్ క్వశ్చన్. నా దగ్గర సకల కళలు ఉన్నాయిరా సన్నాసి. ఉంటే మడిచి నీ కోటులో పెట్టుకో. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. రేయ్ నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? 154 దేశాల ప్రెసిడెంట్స్ నా దగ్గరకు వచ్చి క్యూలో నుంచుని బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తారు. అంత పోటుగాడివి అయితే ఇక్కడ కామెడీ పీస్వి ఎందుకు అయ్యావు? ఏట్రా కామెడీ పీసిన? కళ్ళు పీకేస్తా, కొట్ల గోపిన అయ్యాల. ఎక్కువ మాట్లాడుకు. నాకు తెక్కరేగిందంటే నీ పంప రేకొడతా. ఆహా ఓహో సూపర్. ఇలా ఛాలెంజింగ్ చేసే మగాడిని ఇంతవరకు చూడలేదు. నాకు తెగ నచ్చేసావు పాలు మామా. నువ్వు మామా అంటుంటే నా మాట పడిపోతున్నట్లున్నదే అమ్మే, రష్మిక అమ్మే. ఛీ, ఆపండి మీ సరసాలు. ఇదిగో పాల్, నీ వాగుడు మైకుల ముందు చూసుకో, నా దగ్గర కాదు. రేయ్ పంది పిర్రలోడా, మర్యాదగా అది నాకు ఇచ్చేయి. నేను పంది పిర్రలోడ్నా? ఏంటి, నీకు ఇవ్వడానికా దీన్ని పట్టుకొచ్చింది? చంద్రబాబు కేసీఆర్ వల్లనే కాలేదు. నువ్వెంత పేకలో జోకర్ గాడివి. రే పాపి, ఎంత మాట అన్నావురా? నేను జోకర్నా? నిన్న ఆ దేవుడు క్షమించకూడదు గాక. నీ నవరంధ్రాల్లో గొడ్డుకారం కొట్ట. కరోనా వైరస్ నీ నోట్లో దోర. నీకు కుష్టి వ్యాధి రాను, నీ పొలలానే నీ పళ్ళు కూడా పుచ్చిపోను. నీకు ఎయిడ్స్ వ్యాధి రాను, నీకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోను. ఏయ్ ఆపు. ఏంటి ఈ తిట్లు? అవి తిట్లు కావురా, నా కన్నీటి ప్రార్థన. ఏట్రా వాగుతున్నావు? కేసీఆర్ బాబు నిన్ను పట్టుకోలేకపోయారా? నా ముందు వాళ్ళెంతరా పిల్ల బచ్చాలు, నా బ్లెస్సింగ్స్ తీసుకుని ఎదిగినోళ్ళు. ఈ పాలంటే ఎవడనుకుంటున్నావు? ఎన్నో దేశాల మధ్య ఒంటి చేత్తో యుద్ధాలు ఆపినోడిని. అయితే ఇప్పుడేమంటావు? నీ పాపం పండి ఈ పాలుతో పెట్టుకున్నావు. నా కోపం శాపంగా మారితే నీ రూపం ఆరిపోయిన దీపంగా మారిపోతుంది. ఆహా ఓహో పాల్ మామా, ఏం పంచులు మామా, ఏం పంచులు. ఒకప్పుడు రామరాజ్ పంచులే కట్టేవాడిని రష్మిక. ఈ ప్రపంచ దేశాల అధ్యక్షులు కాళ్ళ మీద పడి పంచు లాగేస్తున్నారని సూటు బూటు వేస్తున్నా. మళ్ళీ వేసాడు. చిచి ఎయిటి అలాంటి పాప మాటలు మాట్లాడుకో. ఎరా అఘోరి, నీ పేరు సీనట్టు కదా? నా చేతికి చిక్కితే ఈ సీన్ సితారే ఏటనుకున్నావు? అబ్బబ్బా, నాదే బర్రె గొంతు అనుకుంటుంటే నీది ఆంబోతు గొంతులా ఉంది. కొంచెం మెల్లగా మాట్లాడు. నువ్వు ఇక్కడి నుండి పోకపోతే నేను మంత్రం వేస్తా. అబ్రకదబ్రా, అత్రి బిత్రి పిల్లి బిత్రి పాల్ పసక్. ఒరే సౌమ్యేర్ నాయాల, మీ గురువు అమరీష్ పూరి నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని జగదాకి వీరుడు సినిమా చేశాడు. నువ్వు చెప్పిన మంత్రాలన్నీ అమరీష్ పూరికి నేను చెప్పినవే. నీ పప్పులు నా దగ్గర వరకు గొరినా పెట్ట. నువ్వు మరీ నసగాడిలా ఉన్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయ్. నాది నాకు ఇవ్వకపోతే ట్రంప్ కి ఇప్పుడే ఫోన్ చేసి నీ ఒక్కడి పైన బాంబుల వర్షం కురిపించేలా చేస్తా. కాల్ చేయమంటావా? ఏంటి చేయమంటావా? వద్దు అంత పని చేయకు.
నీకు పెద్ద నమస్కారం. ఇక్కడ నా చెవుల్లో నుంచి రక్తం కారుతుంది. ఇదిగో ఈ రష్మికను తీసుకెళ్ళు. చిచ్చే, ఆ అమ్మాయి నాకెందుకు? తీసుకెళ్లి నేనేం చేసుకోవాలి? నాకు కావాల్సింది రష్మిక కాదు. రష్మిక కాదా? మరి ఇందాక నుంచి అది కావాలి అంటున్నావు. అదంటే ఆ బోయింగ్ 747 హెలికాప్టర్ బిడ్డ. నువ్వు ఆ కేసీఆర్ మామిడికాయ కొట్టేసి పక్కనే ఉన్న నా హెలికాప్టర్ ని దొబ్బేశావు కదా, మర్చిపోయావా? ఏంటి, అర్థమైందా? ఓ, అది నీదా? సరే ఇచ్చేస్తున్నా, తీసుకెళ్ళిపో. పాల్ మామ నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? నువ్వు వచ్చింది నా కోసం కాదా, నీ హెలికాప్టర్ కోసమా? ఇష్టం లేకపోయినా అనవసరంగా నీతో పాటలు కూడా పాడాను. అయ్యో అయ్యో అయ్యో. iPad.